రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అవినీతి మరకలు అంటకుండా కేడర్ను కంట్రోల్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా తనకు మంచి పేరైనా బ్యాడ్ నేమ్ అయినా కార్యకర్తలతోనే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే వారిని ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారనే టాక్ నడుస్తోంది. కేడర్కు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్ ఏంటి? లాబింగ్కు రాజ్ ఠాకూర్ దూరంగా ఉంటున్నారా? ఇదే ఒరవడిని చివరిదాకా కొనసాగిస్తారా లేదా? రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అవినీతి మరకలు అంటకుండా జాగ్రత్త పడుతున్నారు. రామగుండం పేరు చెప్తే రాష్ట్రంలో ఒకప్పుడు అవినీతి ఆరోపణలు పైరవేలకు పేరున్న నియోజకవర్గంగా ముద్రపడింది. నిత్యం ఇక్కడ భూ కబ్జాలు, ఇసుక దందాలు, బూడిద కుంభకోణాలు, ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల కుంభకోణం అన్న వార్తలతో ప్రతిష్ట మసకబారింది. అందుకే తన మీద చిన్న ఆరోపణ కూడా రాకుండా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో భవిష్యత్తులో తన రాజకీయ జీవితంలో ఇబ్బందులు రాకుండా అవినీతి మరకలు అంటకుండా వ్యవహరిస్తున్నారట. ఇదే సమయంలో అక్రమార్కులు, అవినీతి పరులను హెచ్చరికలు చేస్తున్నారనే టాక్ ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెంటనే తన కింది స్థాయి కేడర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారట రాజ్ ఠాకూర్. ఇసుక దందాల్లో వేలు పెట్టొద్దని, భూ దందాలు చెయ్యొద్దని గట్టిగా చెప్పారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2018లో ఇండిపెండెంట్ గా గెలిచి బీఆర్ఎస్ లో చేరిన అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చంద్రపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనుచరులు చేసిన పనులకు ఈయన బదనామయ్యారనే టాక్ నడిచింది. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల పేరుతో అనుచరులు డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో కోరుకంటి చందర్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ కుంభకోణంలో చందర్ ప్రమేయం ఉందని విపక్షాలు విరుచుకుపట్టడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బూడిద కుంభకోణంలోనూ కోరుకంటి చందర్ హస్తం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతోనే గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారనే టాక్ ఉంది. అలాంటి అవినీతి మరకలు తనకు అంటకుండా ఉండాలి అంటే కింది స్థాయి క్యాడర్ కంట్రోల్లో పెట్టాలని భావిస్తున్నారట మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. సహజంగా ఎమ్మెల్యేలకు మంచి పేరొచ్చినా బ్యాడ్ నేమ్ అయినా కింది స్థాయి కార్యకర్తలే కారణమవుతారు. క్యాడర్ బాగుంటేనే ఎమ్మెల్యేకి ఏ ఇబ్బందులు రావు. అందుకే కోరుకంటి చందర్ తరహాలో కాకుండా తన అనుచరుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజ్ ఠాకూర్. రామగుండంలో సింగరేణి కార్మికులతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉన్నారు. అందుకే చిన్న పొరపాటు జరిగినా ఇక్కడ ప్రజాప్రతినిధుల రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. పైరవేలకు ఎక్కువగా అవకాశం ఉన్న నియోజకవర్గంగా రామగుండం ముద్రపడింది. కానీ రాజ్ ఠాకూర్ లాబింగ్ కు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మున్ముందు కూడా ఇదే వరవడిని కొనసాగిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఉండవని ఈ నేత భావిస్తున్నారు. ఎమ్మెల్యేల మాదిరిగా మొదట్లో బాగానే ఉండి తర్వాత అడ్డదారులు తొక్కితే వారికి పట్టిన గతే తనకు పడుతుందన్న భయం రాజ్ ఠాకూర్లో ఉంది. మరి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలాగే కంటిన్యూ అవుతారా లేదా కింది స్థాయి కార్యకర్తలను ఏ మేరకు కంట్రోల్లో పెట్టగలరో చూడాలి.